హైదరాబాద్ లో పలు హోటల్స్ యజమానుల ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ రైట్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మణికంఠ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మణికంఠ. లక్ష్మీదుర్గ హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఏకకాలంలో ఐటీ శాఖ అధికారులు సుమారుగా 600 సభ్యులు 30 బృందాలుగా ఏర్పడి నగర వ్యాప్తంగా ఉన్న వివిధ రెస్టారెంట్ల హోటళ్ల యజమానులు అలాగే సిబ్బంది నివాసాల్లో ప్రస్తుతం ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ సోదాల్లో మేఫిల్తో పాటు అలాగే పిస్తా హౌస్ అలాగే షాగ్ హౌస్ వంటి ప్రముఖ రెస్టారెంట్ల యజమానుల నివాసాల్లో ప్రస్తుతం ఈ సోదాలు కొనసాగుతున్నట్లుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం మనం రాజేంద్ర నగర్లో పిస్తా హౌస్ యజమాని మజ్మద్ ఇంటి వద్ద అయితే ఉన్నాము. ప్రస్తుతం చూసుకోవచ్చు విజువల్స్లో ఉదయం 6 గంటల నుంచి సోదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. మజీద్ నివాసంలో ప్రస్తుతం 6 గంటల నుంచి ఇంకా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే పెద్ద మొత్తంలో ఈ పిస్తా హౌస్కు సంబంధించి మొత్తం నగర వ్యాప్తంగాతో పాటు విదేశాలలో కూడా కలిపి సుమారుగా 44 బ్రాంచ్లు అయితే ఉన్నాయి. అలాగే మేఫిల్కి సంబంధించి నగర వ్యాప్తంగా 15 బ్రాంచ్లు ఉన్నాయి. వీటితో పాటుగా షాగ్ హౌస్ సంబంధించి 7 బ్రాంచ్లు ఉన్నాయి. సో ఇవన్నీ కలిపి ప్రతి నెల కూడా వీటికి కస్టమర్ల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఏడాదిలో వచ్చే ఆదాయం అంటే పూర్తిగా ఈ రెస్టారెంట్ నుంచి వచ్చే ఆదాయం నుంచి భారీగా ప్రభుత్వానికి కూడా పన్నులు కట్టాల్సి ఉంటుంది వచ్చే ఆదాయం నుంచి. కానీ ఎక్కువ మొత్తంలో పెద్ద మొత్తంలో లాభాలు వచ్చినప్పటికీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల్లో ఎగవేసినట్లు ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అయితే గుర్తించారు. ప్రస్తుతం దానికి అనుబంధంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇటు పిస్తా హౌస్కు సంబంధించి ప్రత్యేకంగా అక్కడ రెస్టారెంట్లో పనిచేసే నగర వ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్లో పనిచేసే సిబ్బంది వర్కర్లకు ప్రత్యేకంగా ఈ సమీప ప్రాంతంలోనే ఒక అపార్ట్మెంట్లో వాళ్ళకి నివాసాన్ని కేటాయించారు. సో అక్కడ కూడా ఈ ఐటీ అధికారులు ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఆ సమయంలో అకౌంటెంట్ పిస్తా హౌస్ రెస్టారెంట్లకు సంబంధించి అకౌంటెంట్ అందుబాటులోకి రాకపోవడంతో ప్రస్తుతం ఐటీ శాఖ అధికారులు ప్రత్యేకంగా హ్యాకర్ను పిలిపించారు. కంప్యూటర్లో ఉన్న హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకుని అందులో ఉన్న ప్రస్తుతం డేటాని విశ్లేషిస్తూ ఉన్నారు. కొన్ని కీలకమైన డాక్యుమెంట్లను కూడా కొద్దిసేపటి క్రితమే సీజ్ చేసిన సిచ్యువేషన్ కూడా ఉంది. మొత్తం పూర్తిగా అంటే వీటితో పాటు ఇటు మేఫిల్ కావచ్చు లేదంటే పిస్తా హౌస్ కావచ్చు వీళ్ళంతా గత కొద్ది సంవత్సరాలుగా వివిధ బ్రాంచ్లను ఏర్పాటు చేసుకుని భారీగా లాభాలు అయితే ఆర్జిస్తూ ఉన్నారు. అయితే ఈ లాభాల నుంచి ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా పన్ను ఎగవేసినట్లు ప్రస్తుతం అధికారులు అయితే గుర్తించారు. వాటికి సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్లను ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అయితే ప్రస్తుతం సీజ్ చేసిన సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. మరికొద్ది గంటల వరకు ఈ సోదాలు జరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిసింది. ముఖ్యంగా ఏదైతే పన్ను చెల్లించకుండా డబ్బుని ఎగవేశారో ఆ డబ్బంతా కూడా బినామీల పేరిట పలు ల్యాండ్లతో పాటు అపార్ట్మెంట్లను కొనుగోలు చేసినట్లు అధికారులు అయితే గుర్తించారు.